చాలామంది అయితే డిఎం చేస్తున్నారు, అన్న నువ్వు ఫ్యాక్టరీ కోసం రెడీ చేసిన 18 పేజెస్ ఆఫ్ డాక్యుమెంటరీలో అసలు ఏముందో చెప్తా. కొన్ని విషయాలు చెప్పను. ఫ్యాక్టరీ అయితే ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ యాక్ట్ ప్రకారం స్టార్ట్ చేశారు, ఎంతమంది రైతులు దానికి ల్యాండ్ అయితే అలోకేట్ చేసి ఇచ్చారు, ఇచ్చిన రైతులకి ఫ్యాక్టరీ ఏమి ఇచ్చింది, అదొక పాయింట్. అసలు ఫ్యాక్టరీ ప్రాఫిట్స్లో వస్తే గవర్నమెంట్కి ట్యాక్స్ ఎంత మనం కట్టాం, ఏ ఇయర్ ఎంత కట్టాం అనేది ఉంది. అండ్ ఫ్యాక్టరీ నష్టాల్లో ఉంటే ఎంతమంది నష్టపోతున్నారు, అంటే రైతులు కావచ్చు, ఇన్బౌండ్ అవుట్బౌండ్, అంటే లోపల పనిచేసిన వాళ్ళ దగ్గర నుంచి బయట ఉండే లేబర్ వరకు ఎంతమంది నష్టపోతున్నారు, ఎన్ని కుటుంబాలు నష్టపోతున్నాయి, అదొకటి మెయిన్గా రెడీ చేశాను. దీనివల్ల ఏ ప్రాబ్లమ్స్ వల్ల అనేది మాత్రం కొద్దిగా ఇన్డెప్త్గానే రెడీ చేశాను, పేపర్ వర్క్ ప్రకారం రెడీ చేశాను. అది ఇంతకుముందు లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీ ఇప్పుడు ఎందుకు నష్టాల్లోకి వచ్చింది. అండ్ ఓవరాల్గా ఒక 18 పేజెస్ ఆఫ్ డాక్యుమెంటరీ అని అనుకోండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కటి అయితే రెడీ చేశాను. కానీ ఎగనెస్ట్గా ఎవరి పేరు అయితే మెన్షన్ చేయలేదు. జస్ట్ అంటే ఫ్యాక్టరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్లోజ్ అయ్యే వరకు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, ఎంత ప్రాఫిట్లో ఉంది, ఎంత లాస్లోకి వచ్చింది, అసలు లాస్లో రావడానికి కారణాలు ఏంటనేది రాశాను తప్ప ఎవరి పేరు మెన్షన్ చేయాల. కొన్ని ఇన్డెప్త్ ఉన్నాయి, అవన్నీ అయితే చెప్పలేను కెమెరా ముందు. ఇది మాత్రమే నేను ప్రజెంట్ అయితే మీకు చెప్పగలను. సో ఇదే అని అనుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనకు ఒక బ్రేక్ త్రూ అయితే దొరికింది. 18 పేజెస్ డాక్యుమెంట్ నేను ఎవరికైతే ఇవ్వాలనుకున్నానో మొత్తం 5 సెట్లు తీసా. నేను ఒక సెట్ ఎక్స్ట్రా కూడా తీసా. ఒక సెట్ పట్టుకొని నేను డైరెక్ట్గా ఒక పర్సన్ అయితే కలవాలనుకున్నా. ఆ పర్సన్ కోసం ఎంక్వైరీ చేసినప్పుడు కొద్దిగా టైం పడుతుంది తమ్ముడు, వెంటనే అపాయింట్మెంట్ దొరకదని చెప్పారు నాకైతే. బట్ స్టిల్ నేనైతే ట్రై చేస్తున్నా. ఒకవేళ దొరికిందంటే కనుక నాకు చాలా ఈజీ అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది.